శివన ఒక ఓల్డ్ ఏడి పంచనమ్మ రిపోర్ట్ మీ దగ్గర ఉందన్నాడు. మీ దగ్గర ఉందా? నా పేరు ఆర్యవంశీ. నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. నేను ఒక గల్లీ పోరగాన్ని చెప్పాలంటే. ఇక ఏజ్ పెరుగుతుంది, తినాలి, నాకు తిండి కావాలి, ఏదైనా ఒకటి చేస్తే కష్టపడాలి కదా. సో ఇప్పుడు నేను క్యాబ్ డ్రైవర్ గా జాబ్ చేస్తాను. అయితే నాకు ఒక రోజు మా దోస్తు వాళ్ళ పాపకి ఎమర్జెన్సీ బ్లడ్ కావాలంటే నేను చాలా కోషిష్ చేసిన, కానీ ఎక్కడ బ్లడ్ సరైన టైంలో దొరకపోవడంతో చిన్న పాప చనిపోయింది. నాకు చాలా బాధ వేసింది, ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఇంకా ఇలాంటి సంఘటన ఇంకెవ్వరికి జరగదని నా దోస్తులందరితో కలిసి నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు 5,000 పేషెంట్స్ కి రక్తదానం చేయడం జరిగింది. బేగంపేట్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక రోజు కాల్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, వంశీ నీకు ఎవరైనా అనాథ సేవలో అంత్యక్రియలు చేసిన వాళ్ళు ఐడియా ఉన్నారంటే, నేను ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణం పోస్తున్నా, మరి ఎంతో మంది అనాథాలుగా చనిపోతున్నారు, వాళ్ళకి ఎందుకు నేను తోడు ఉండొద్దు, వాళ్ళని ఎందుకు నేను అంత్యక్రియలు చేయొద్దు, ఏది ఆలోచించకుండా ఒక అంబులెన్స్ మాట్లాడుకొని ఆ స్పాట్కి వెళ్ళి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇంకా నేను ఆ రోజు తర్వాత నుంచి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ తిరిగిన, ప్రతి ఒక్క వృద్ధాశ్రమం తిరిగిన, గవర్నమెంట్ ఆఫీస్ కి తిరిగిన. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా ఉంటాయి కదా, వాళ్ళ చివరి క్షణంలో కూడా వాళ్ళు ఒంటరిగానే మిగిలిపోయి అలా ఒంటరిగానే చనిపోతారా, వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా, వాళ్ళ పాడను మోసేవాళ్ళు, వాళ్ళ ఆత్మకి మోక్షం ఎవరైనా ఇస్తారా అని ఒక కోరిక ఉంటుంది కదా. సో నేను ఒక కొడుకుగా, ఒక మనవడిగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా మొత్తం బాధ్యత తీసుకొని నేను అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇప్పటికీ నేను 200 పైన అనాథ సేవలు అంత్యక్రియలు చేయడం జరిగింది. ఓన్ గా అంబులెన్స్ తీసుకున్నా. ఇంకెంతో మంది పేదోళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఉచిత అంబులెన్స్ సర్వీస్ కూడా చేస్తున్నాను. ఇంత మంచి సేవలు చేస్తున్నప్పుడు కూడా మనుషుల ద్వారా నేను అలా మోసపోయాను. అది నేను మీతో చెప్పుకోవాలి. అన్నా చెప్పు. ఇక్కడ ఒక అనాథ శవం ఉందిరా, నువ్వు ఒకసారి లొకేషన్ అడ్రస్ పెట్టు. ఏ పోలీస్ స్టేషన్ ఇది? ఏఎస్ఐకి ఇన్ఫార్మ్ చేశాను, పిఎస్ మనదే, నువ్వు వచ్చాయి. సరే నేను వచ్చేస్తున్నా. నమస్తే శివన. నమస్తే వంశీ. అనాథ శవం ఇక్కడ వాళ్ళు చేరదీసి ఇక్కడ ఉంచారు, త్వరగా తీసుకెళ్ళు. అనాది పిఎస్ నుంచి పంచనామా లెటర్ తెప్పించారా? రిపోర్ట్స్ అన్ని పిఎస్ లో ఉన్నాయి, దహనమైనాక తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఏదో చేరదీసి ఇక్కడ ఉంచారు, వాళ్ళు ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా. సరే తీసుకెళ్ళి పట్టానా? వంశీ ట్యాంక్ ఫుల్ చేయించుకో, ఖర్చులుంటాయి కదా, తీసుకో. వద్దన్నా, చారిటీ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు. వంశీ ఇక్కడ వాళ్ళు ఇచ్చినవే నాకెందుకు, సరే చారిటీలో నువ్వే కట్టాయి, తీసుకో. సరేనా? అనగా ఒక వాటర్ బాటిల్ ఇవ్వవా?
పిఎస్ నుంచి పంచనామా లెటర్ తెప్పించారా? రిపోర్ట్స్ అన్ని PS లో ఉన్నాయి, దహనం అయినాక తీసుకోవచ్చు. ఛీ, అమ్మ నన్ను అనవసరంగా ఇరికిచ్చారు కదరా. ఇప్పుడు ఇది పోలీస్ కేసు అవుతుంది. సార్ చెప్పు వంశీ. శివన ఒక ఓల్డ్ లేడీ పంచనామా రిపోర్ట్ మీ దగ్గర ఉందన్నాడు. మీ దగ్గర ఉందా? ఏ రిపోర్టు లేదు. ఛీ, అమ్మ నన్ను ఇరికిచ్చారు కదరా వీళ్ళు. రుద్రం పశుపతిం స్థానం నీలకంఠముమాపతిం నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనం నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదం నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి. సార్ 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 నమస్తే సార్. నమస్తే సార్. వంశీ, అవును సార్. అక్కడ ఏం జరిగిందో చెప్పరా. సార్ నేను ఆ అమ్మగారిని హాస్పిటల్ తీసుకెళ్తాను సార్. సరే ఓ. దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి. స్లో పాయిజన్ ఇచ్చిన ముసలు చావలేదురా. కాలు బాగా బాగా దాకా పడుకుంది. అమ్మ వస్తే గానీ మనకు ఆస్తి రాదు. నాన్నేమో వీలునామా రాసి వచ్చాడు. ఇప్పుడు ఏదైనా బిజినెస్ డెవలప్ చేయాలంటే డబ్బులు కావాలి. బ్యాంకు వాళ్ళు ఏమో అర్జెంట్ అంటున్నారా. అర్జెంట్ అంటే కుదరదు. వేలుపుత్ర వేయించి ఆస్తి రాయించుకుందామంటే నాన్న వీలునామా రాసి రిజిస్టర్ చేసి వచ్చాడు. అమ్మ చస్తే కానీ ఆస్తి మనకు రాదు. ఏం చేసినా మనం ఇరుక్కుంటాం. ఒరేయ్, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. నువ్వు వింటానంటే చెప్తాను. సరే చెప్పు. అమ్మ సేవని అనాథ సేవంగా మారుతాం. అనాథ సేవని దహనం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఏం మాట్లాడరు. ఆ తర్వాత మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. మిస్సింగ్ కేసు రిజిస్టర్ అవుతుంది. ఈలోగా అమ్మ సేవను దహనం అయిపోతుంది. ఇక మనం ఏం చేసి నడుస్తుంది. మన ఆస్తి మన పేరు మీదకి వస్తుంది. ఏమంటారు? సరే అయితే నాకు తెలిసిన అంబులెన్స్ డ్రైవర్ ఉన్నాడు. వాడితో మాట్లాడతాను. డబ్బులు ఇస్తే ఏ పని అయినా అవుతుంది. నేను చూసుకుంటాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. Keep it థ్యాంక్ యూ up. సో మచ్ సార్. ఉంటాను సార్. హలో సార్, శివ చీట్ చేశాడు. ఒక ముసలిది చనిపోయిందని చెప్పి పంచనామా లీడర్ మీరే చేశారని చెప్పి నా బండి ఎక్కించాడు. ఆమె ఇంకా బ్రతికే ఉంది. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తున్నాను. అలాగే వంశీ, నువ్వు వచ్చే ఎస్ఐకి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక్కడ ఒక అనాథ శవం ఉందిరా. నువ్వు ఒకసారి వంశీ బ్యాంక్ వచ్చేసి ఖర్చులు ఉంటాయి కదా, తీసుకో. వద్దన్నా, చారిటీ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు. మరి వాళ్ళు ఇచ్చినవే నాకెందుకు. సరే, చారిటీలో నువ్వే కట్టాయి, తీసుకో. సరేనా? నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి అనాథః పరమానందం కైవల్య పదగామిని నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంత కారణం నమామి శిరసా దేవం కిన్నో మృత్యుః కరిష్యతి.